హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ 18/7/2024 నాడైతే 1,00,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. ఈ రుణమాఫీ ఎవరికి అయింది, ఎవరికి కాలేదు, రుణమాఫీ అయిన వాళ్ళు బ్యాంకుకు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అసలు కాని వాళ్ళు ఏం చేయాలి, ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఆన్లైన్కు కానీ ప్రభుత్వ పథకాలకు కానీ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. దాంట్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా నాతో డైరెక్ట్గా చాట్ అయితే చేయొచ్చు. నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి వీడియో చేయబడుతుంది. మొదటిసారిగా మన ఛానల్కు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రైతు రుణమాఫీ 1,00,000 లోపు అయిన వాళ్ళు బ్యాంకుకు ఏమేమి తీసుకెళ్ళాలి అని అంటే, మనకు క్రాప్ లోన్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ 1,00,000 లోపు అంటే 80,000, 50,000, 40,000 మీకు మీ పాస్బుక్ పైన లోన్ క్రాప్ లోన్ ఎంత ఉంటే అంత మాఫీ అయితే అయ్యిందని మీకు మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రం బ్యాంకుకి వెళ్తున్నారు కదా. బ్యాంకుకి వెళ్ళేవారు మాత్రం పట్టా పాస్బుక్ మరియు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ బ్యాంక్ అకౌంట్ బుక్ 1B అంటే పహాని అంటారు కదా, దానినైతే తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్ళాలి. ఈ అన్ని జిరాక్సులు మీరు బ్యాంక్లో ఇచ్చినట్లయితే మీకు ఆల్రెడీ మొబైల్కు మెసేజ్ వచ్చి ఉంటుంది కదా, మీకు ఇంత క్రాప్ లోన్ మాఫీ అయిందని. మీరు మీ జిరాక్సులు అన్నీ బ్యాంక్లో సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఒక 2-3 డేస్లో ఆ అమౌంట్ను మీ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వము వేసే అమౌంట్ మీ లోన్ అకౌంట్లో జమ అవుతుంది. మీరు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడంతో లోన్ అకౌంట్ నుంచి మీ సేవింగ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు మీరు ఫోన్పే, గూగుల్ పే కూడా వాడుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా సరే ఏఈపీఎస్ ద్వారా కూడా మీరైతే ఈ అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్లో కూడా మీరు డైరెక్ట్గా ఓచర్ రాసి కూడా తీసుకోవచ్చు. డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్య క్రాప్ లోన్ తీసుకున్న వాళ్లకు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ అయిన వాళ్ళకి కూడా కొందరికి రుణమాఫీ అయ్యింది, మరికొందరికి అయితే కాలేదు. కొందరికి 2018 నుంచి 2023 డిసెంబర్ లోపు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ రుణమాఫీ అయితే కాలేదు. ఇప్పుడు 1,00,000 లోపు క్రాప్ లోన్ ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ అయితే కొందరికైతే కాలేదు. చాలామంది ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 1,00,000 లోపు రుణమాఫీ చేస్తామన్నారు, కానీ మాకు 1,00,000 లోపే ఉంది, అయినా సరే మాకు కాలేదని చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. అసలు ఈ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, రుణమాఫీ కాని వాళ్ళు అసలు ఏం చేయాలి? ఈ 1,00,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళు, క్రాప్ లోన్ ఈ సంవత్సరం రుణమాఫీ కాని వాళ్ళు ఏం చేయాలో ఇంకా తెలియడం అయితే లేదు. ప్రభుత్వం కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఛానల్లో వీడియో అయితే చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.